నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. ఓక్స్ ఓవర్సీస్ సంస్థను 2013లో విదేశీ విద్యారంగ నిపుణులైన శ్రీ శ్రీనివాసరావు మరియు శ్రీ సతీష్ కుమార్ గారు స్థాపించారు. విదేశాల్లో చదువుకోవాలనే తమ కలలను నెరవేర్చుకోవడానికి ఓక్స్ సంస్థ గత కొన్నేళ్లుగా దాదాపు 10,000 మంది విద్యార్థులకు సహాయపడింది. ఆస్ట్రేలియా, యూకే, యుఎస్ఏ, కెనడా, న్యూజిలాండ్ మరియు ఐరోపా వంటి దేశాల్లో విద్యను అభ్యసించడంలో విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించింది. తనకున్న బలమైన నెట్వర్క్తో జార్జియా, ఉజ్బెకిస్తాన్, రష్యా, యుఎస్ఏ వంటి అనేక దేశాల్లో విద్యార్థులు ఎంబీబీఎస్ కెరియర్ను ఎంచుకొని చదువుకోవడానికి ఓక్స్ సంస్థ తోడ్పడుతుంది. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఓక్స్ ఓవర్సీస్ టీం నుంచి డాక్టర్ రాకేష్, ఇంటర్నేషనల్ స్టూడెంట్ రిక్రూటర్, అలాగే యష్ గారు, సీనియర్ అడ్మిషన్ కౌన్సిలర్. వారిద్దరితో మాట్లాడదాం. హలో అండి ఇద్దరికి. నమస్తే అండి. హాయ్ అండి. రాకేష్ గారు, ముందుగా మీరు చెప్పండి సార్, అసలు అబ్రాడ్ లో ఎంబీబీఎస్ ఎందుకు చేయాలి అంటే ఏం చెప్తారు? ముందుగా ఏబిఎన్ యాజమాన్యానికి మరియు ఓక్స్ టీంకు నా ధన్యవాదాలు. మనకు మెయిన్గా చూసుకుంటే నీట్ ఎగ్జామ్ అనేది 2026లో 24 లక్షల మంది దాకా రిజిస్టర్ చేసుకుని రాశారు. కానీ ఇండియాలో సీట్స్ చూసుకుంటే కేవలం 1,36,000 మాత్రమే ఉన్నాయి. దాంట్లో కన్వీనియర్ కోటా అంటే ఫ్రీ సీట్స్ ఓన్లీ 70,000 ఉన్నాయి. సో ఎంతమందితో నీట్ రాశారో వాళ్ళందరి కళ డాక్టర్ అవ్వడమే. బట్ ఆ కళ అనేది వాళ్ళు నెరవేరడం లేదు. సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఉన్నాయా అని చెప్పేసి చూసుకొని ఏవైతే కంట్రీస్లో ఎడ్యుకేషన్, సేఫ్టీ, సెక్యూరిటీ బాగుండి ఇండియన్ స్టూడెంట్స్ ఆల్రెడీ చదువుతున్నారో అలాంటి కంట్రీస్ అండ్ యూనివర్సిటీస్ చూసుకొని చాలామంది స్టూడెంట్స్ వెళ్తున్నారు. ఇది గత 2002 నుంచి మనకు కంప్లీట్గా ఎంసీఏ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే బోర్డు ఆధ్వర్యంలో ఎలా వెళ్ళాలి, ఏ యూనివర్సిటీస్కి వెళ్ళాలి అనే రూల్స్, రెగ్యులేషన్స్తో వెళ్తూ ఉన్నారు. సో దెర్ ఈస్ అ ప్రాపర్ గైడ్ లైన్స్, దెర్ ఆర్ ప్రాపర్ ఛానల్స్, దెర్ ఆర్ ప్రాపర్ యూనివర్సిటీస్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్. ఎవరైతే అబ్రాడ్ ఎంబీబీఎస్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు వాళ్ళ కళను ఇలా నెరవేర్చుకోవచ్చు. ఓకే, ఎవరికైతే ఎంబీబీఎస్ చేయాలని ఒక కళ ఉంటుందో వాళ్ళకి ఒకవేళ ఇండియాలో కనుక సీట్ రాకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని టైం వేస్ట్ చేయడం ఇలాంటివి చేయకుండా అబ్రాడ్లో చేసుకుంటే టైము సేవ్ అవుతుంది, అలాగే మంచిగా సక్సెస్ఫుల్గా రన్ అవ్వచ్చు అందరితో పాటు. అవును మేడం. మనకు మెయిన్గా చూసుకుంటే ఈ 70,000 ఫ్రీ సీట్స్ ఉన్నాయి. ఓకే, బట్ రాసిన వాళ్ళు 24 లక్షల మంది, దాంట్లో దాదాపు 11 లక్షల దాకా క్వాలిఫై అయ్యారు. వాళ్ళు ఐదర్ బి కేటగిరీ, సి కేటగిరీ తీసుకోవాలి. దాని ఫీజు వచ్చేసి మనకు తెలంగాణ, ఆంధ్రలో చూసుకుంటే 12 నుంచి 15 లక్షలు పర్ ఇయర్ ఉంటుంది. సో అప్రాక్స్గా మనకు 80 lakhs దాకా బి కేటగిరీ సీట్ వెళ్తే ఎన్ఆర్ఐ మేనేజ్మెంట్ కోటా కింద మనకు 1.5 అవుతుంది. సో ఎవరైతే మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఉంటారో వాళ్ళు ఇంకా వాళ్ళ పిల్లలు డాక్టర్ అవ్వాలి అనే కల వాళ్ళు నెరవేర్చుకోలేకపోతున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం ఒక 25 నుంచి 35 లక్షల బడ్జెట్లో ఎడ్యుకేషన్ కానివ్వండి, హాస్టల్, మెస్, వీసా అన్ని A to Z ఇంక్లూడింగ్ చార్జెస్ మనము కంప్లీట్ చేసుకోవడానికి చాలా మంచి ఆపర్చునిటీస్ అబ్రాడ్లో ఉన్నాయి. ఓకే, ఇంకా అబ్రాడ్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మాట్లాడదామండి. కానీ దానికన్నా ముందు ఒకసారి యష్ గారితో కూడా మాట్లాడదాం. యష్ గారు, ఒకవేళ ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేయాలని ఫిక్స్ అయిన తర్వాత ఒక స్టూడెంట్ ఫిక్స్ అయిపోతాడు, వాళ్ళకి మీరు ఎలాంటి సపోర్ట్ చేస్తారు అంటే ఏం చెప్తారు? ఓకే, సో ఎంబీబీఎస్ అబ్రాడ్లో చదువుకుందాం అనుకున్న వాళ్ళకి మేము మా సైడ్ నుంచి ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళకి వెరీ బిగినింగ్ వాళ్ళ అప్లికేషన్ దగ్గర నుంచి కావచ్చు, లేదా తర్వాత అడ్మిట్ తీసుకురావటము, యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన నెసెసరీ వీసా సపోర్ట్ కానీ, అక్కడ కావాల్సిన ఇన్సూరెన్స్ సపోర్ట్ కానీ. స్టూడెంట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు, సో స్టూడెంట్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆన్ బోర్డ్ అయిపోయిన తర్వాత ముందుగా వాళ్ళకి ప్రీ డిపార్చర్ రిలేటెడ్ అక్కడికి వెళ్ళి ఎలా ఉండాలి, ఎలాంటి థింగ్స్ క్యారీ చేసుకోవాలి వాటి మీద, అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత లైఫ్ ఎట్లా ఉంటుంది మొత్తం క్లియర్ డీటెయిలింగ్ ఇచ్చి, ఇది కాకుండా ఒకసారి స్టూడెంట్ అక్కడ చేరిపోయిన తర్వాత ఫైనలీ అక్కడ మనకి లోకల్గా రైట్ ఫ్రమ్ వాళ్ళకి హాస్టల్ ప్రొవైడింగ్ చేయడం కానీ, అక్కడ వాళ్ళు ప్రాపర్గా మెస్ ఫెసిలిటీస్లో ఎన్రోల్ చేయడం, యూనివర్సిటీలో ఎన్రోల్ చేసి ఈవెన్ చిన్న ఏవైతే చాలా మంది అనుకుంటారు ఓకే ఇది కూడా హెల్ప్ చేస్తారా అన్న వాటిలో లైక్ సిమ్ కార్డ్ రిలేటెడ్ కానీ, లోకల్ బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ కానీ, ఓవరాల్గా ట్రావెల్ కార్డు కొన్నిసార్లు అవసరం ఉంటుంది స్టూడెంట్స్కి, అలాంటి రిలేటెడ్ హెల్ప్ ఏం కావాలన్నా కూడా ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్స్ ఇక్కడ నుంచి మొత్తం వెళ్లే పాటికి. సో స్టూడెంట్ ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ చేసి ఎంబీబీఎస్ అక్కడ తను చదువుకోవడం మొదలు పెట్టి ఇంక 6 years 6 ఏళ్ళు కూడా మొత్తం కూడా అతని జర్నీ ఫినిష్ అయ్యే వరకు ఇంక్లూడింగ్ కాన్వకేషన్ అయ్యే వరకు కూడా వీ సపోర్ట్ దెమ్. సో దట్స్ వాట్ వీ డు. సో ఇక్కడ నుంచి పంపించేసి చేతులు దులిపేసుకోవడం కాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ హెల్ప్ కావాలన్నా కూడా మీరు ఆ 6 years వాళ్ళకి అందుబాటులో ఉండి హెల్ప్ చేస్తారనమాట. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ వీ డు దట్. ఓకే, అలాగే సార్ మీరు చెప్పండి, ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేయాలి అంటే బెస్ట్ ఆప్షన్స్ ఏంటి సార్? ఎందుకంటే చాలా ఉంటాయి కాబట్టి ఎక్కడ చేస్తే బెటరు అన్నది చాలా మందికి తెలియకపోవచ్చు కదా. సో ఒకవేళ అబ్రాడ్లో చేయాలని ఫిక్స్ అయితే బెస్ట్ ఆప్షన్ ఏది అంటే ఏం చెప్తారు?
మేడం దెర్ ఆర్ సమ్ క్రైటీరియాస్ మనం చూసుకోవాలి. ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటే చాలా కన్సల్టెన్సీస్ ఉంటాయి, చాలా కంట్రీస్ ఉంటాయి. బట్ అది ఏ కాలేజ్ మనం జాయిన్ అవుతున్నాము, యూనివర్సిటీ మనం చూస్ చేసుకుంటున్నాము అనే ముందు ఒక ప్రాపర్ లైక్ 10th ఎలాగైతే ఎస్ఎస్సి బోర్డు ఉంటుందో, ఇంటర్కి ఎలాగైతే ఐపీఈ బోర్డు ఉంటుందో, అలాగా ఎంబీబీఎస్కు ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్ అనే బోర్డు ఉంది. సో దెర్ ఆర్ సమ్ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్. సో ఎన్ఎంసి రూల్స్ ఏవైతే ఫాలో అవుతున్న యూనివర్సిటీస్ ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇండియా నుంచి రావడం పోవడం ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్లస్ ఇండియా స్టూడెంట్స్ అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ ఉందా లేదా లోకల్ లాంగ్వేజ్లో చదివిస్తారా, ప్లస్ అక్కడ వెళ్ళిన తర్వాత లైసెన్స్ టు ప్రాక్టీస్ అనేది మనకి ఎన్ఎంసీ చెప్తుంది. సో ఎన్ఎంసీ ఆ లైసెన్స్ టు ప్రాక్టీస్ ఆ కంట్రీ ఇస్తుందా లేదా, సో ఇలాంటి ఫ్యాక్టర్స్ మనం చూసుకొని అపార్ట్ ఫ్రమ్ దట్ అక్కడ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కానివ్వండి, వెదర్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఎందుకంటే వెళ్ళే వాళ్ళు బిలో 18 స్టూడెంట్స్, దే ఆర్ కిడ్స్ టోటల్లీ. ఇట్స్ లైక్ ఎప్పుడు వాళ్ళు హాస్టల్లో ఉండి ఉండరు లేదా ఫస్ట్ టైం వెళ్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు మనకు ఎండ్ టు ఎండ్ ఏదైతే సర్వీస్ ఇస్తుందో అలాంటి కంపెనీ చూస్ చేసుకొని, ప్లస్ మనం యూనివర్సిటీస్ ఏదైతే మనం సెలెక్ట్ చేస్తున్నామో ఓక్స్ నుంచి, దే ఆర్ ఆల్ పబ్లిక్ యూనివర్సిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ నీట్ లోపల ఒక 600 నుంచి 720 మార్క్స్ వస్తే ఏదైతే యూనివర్సిటీ గవర్నమెంట్ ఇండియాలో దొరుకుతుందో అలాంటి యూనివర్సిటీని మనము జస్ట్ క్వాలిఫై అయిన స్టూడెంట్ కూడా ఇప్పిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఈస్ అ యూనివర్సిటీ కాల్డ్ నమన్గన్ యూనివర్సిటీ, నమన్గన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, విచ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1942. అంటే అదొక విశ్వవిద్యాలయం, 1942లో స్థాపించబడిన గవర్నమెంట్ యూనివర్సిటీ. సో అలాంటి యూనివర్సిటీ మనం చూస్ చేసుకున్నప్పుడు దాని లైక్ WDOMS.com అని ఉంటుంది మేడం. ఇట్ ఈస్ లైక్ వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్ లిస్ట్ ఉంటుంది. దాని లోపల WHO లిస్టెడ్ ఉందా లేదా, ప్లస్ దాంట్లో ఆల్రెడీ స్టూడెంట్స్ చదువుతున్నారా లేదా, దాని ఫీజు ఎలా ఉంది, మనం అది కట్టుకోగలమా లేదా, స్కాలర్షిప్ ఆపర్చునిటీస్ ఏవన్నీ ఉన్నాయా. సో ఇవన్నీ చూసుకొని మనం మెయిన్గా సజెస్ట్ చేస్తుంది జార్జియా అండ్ ఉజ్బెకిస్తాన్. సో ఉజ్బెకిస్తాన్ లోపల ఒకవేళ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ లైక్ ఎవరైతే డైలీ వేజ్ లేబర్స్ ఉన్నారో లేదా ఫార్మర్స్ ఉన్నారు, అలాంటి వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు. అంటే పెద్ద కంట్రీస్ వాళ్ళు చూసుకుంటే ఇబ్బంది పడతారు. బట్ దిస్ ఈస్ అ కంట్రీ విచ్ ఈస్ వెరీ అఫోర్డబుల్ బికాస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ విల్ మ్యాచ్ టు ఇండియన్ ఎక్స్పెన్సెస్. అంటే ఇక్కడ మనకు ఖర్చు ఎలా ఉంటుందో పర్ డే మనం ఏదన్నా డైలీ తీసుకుంటే డైలీ యూస్ చేసే ప్రోడక్ట్ సేమ్ అక్కడ కూడా అదే ఖర్చులో అయిపోతుంటుంది. సో దాని ఫీజు వచ్చేసి మనకు అఫోర్డబుల్గా లైక్ 1 lakh లైక్ $1,700 అంటే 1,60,000 నుంచి పర్ సెమిస్టర్ ఉంటుంది. సో ఎవరైనా ఈవెన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్నా కూడా 1,60,000 ప్రతి 6 నెలలకు ఈజీగా కట్టుకోగలరు. సో అలాంటి కాలేజెస్ మనం ఓక్స్ నుంచి గైడ్ చేస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు యూనివర్సిటీ గురించి చెప్పారు, అలాగే ఎన్ఎంసీ గైడ్ లైన్స్ గురించి కూడా చెప్పారు కదా. సో గైడ్ లైన్స్ గురించి కూడా మాట్లాడదామండి, కానీ దానికన్నా ముందు ఒకసారి మీరు చెప్పిన యూనివర్సిటీ ఏవి కూడా ఒకసారి చూద్దామండి. తప్పకుండా. ఓకే, ఏవి ప్లీజ్.
రైట్ సార్, ఏవి చూసాము చాలా బాగుంది. ఎందుకంటే ఇండియాలో అంటే ఎలా ఉంటుంది ఏంటి అన్నది పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు వెళ్ళి చూసుకొని ఓకే ఇక్కడ ఎలా ఉంటుంది, చదువు ఎలా చెప్తున్నారు, యూనివర్సిటీ ఎలా ఉంది అన్ని చెక్ చేసుకొని జాయిన్ అవుతారు. బట్ అబ్రాడ్లో అనేసరికి అక్కడికి మనం వెళ్ళి చెక్ చేసుకొని రాలేం కాబట్టి మీ ద్వారా అందరికీ అసలు అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఏవి రూపంలో అయితే చూసాము. సో అలాగే ఇప్పుడు అసలు ఎన్ఎంసీ గైడ్ లైన్స్ అసలు ఎలా ఉన్నాయి సార్? ఇప్పుడు కొత్తగా రూల్స్ ఏమన్నా మారినాయా? దీని గురించి ఏం చెప్తారు? మేడం, మెయిన్గా ఎన్ఎంసీ గైడ్లైన్స్ మనం చూసుకుంటే మనకు నేషనల్ మెడికల్ కమిషన్ 18th November 2021 గైడ్లైన్స్ ఇచ్చింది. అవే స్టాండర్డ్ గైడ్లైన్స్ ఇప్పటిదాకా ఫాలో అవుతున్నాం. బట్ కొన్ని రీసెంట్గా అప్డేట్స్ వచ్చాయి. మనం ముందు ఎన్ఎంసీ గైడ్లైన్స్ చూసుకుంటే 18 November 2021లో వచ్చినవి. ఇండియా నుంచి స్టూడెంట్ ఎప్పుడైతే వెళ్తున్నారో వాళ్ళు నీట్ కంపల్సరీ క్వాలిఫై అయ్యి వెళ్ళాలి. క్వాలిఫై అవ్వకుండా వెళ్తున్నారు అంటే వాళ్ళు ఇండియాకి వచ్చిన తర్వాత ఎగ్జామ్ రావచ్చు. ఎవరైతే అవ్వలేదో కొంతమంది వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. సో ఫర్ దెమ్ దెర్ ఈస్ నో ఫ్యూచర్. సో దే షుడ్ నాట్ చూస్. అంటే ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ఉన్నదే ఫాలో అవ్వడానికి. సో మోస్ట్ ఆఫ్ ద కన్సల్టెన్సీస్ మిస్గైడ్ ఎలా చేస్తారంటే మీరు క్వాలిఫై అవ్వకుండా కూడా వెళ్ళొచ్చు, వచ్చిన తర్వాత రాసుకోవచ్చు, ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత చేయొచ్చు, ఇవన్నీ ఉండవు. సో ఫస్ట్ రూల్ సేస్ యూ నీడ్ టు క్వాలిఫై. సో ప్రజెంట్ 2026లో చూసుకుంటే ఓబీసీ వాళ్ళకు 177 రావాలి, ఓసీ వాళ్ళకు 213 రావాలి. సో దిస్ ఈస్ అ క్వాలిఫైయింగ్ మార్క్. దే షుడ్ క్వాలిఫై. సెకండ్ చూసుకుంటే దే షుడ్ జాయిన్ ఎ యూనివర్సిటీ వేర్ ఇట్ షుడ్ టీచ్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అది ఇంగ్లీష్ మీడియం ఉండాలి. సో మోస్ట్లీ చైనా కానివ్వండి, రష్యా కానివ్వండి, కొన్ని బైలింగ్వల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి 3+3. సో వీ షుడ్ అవాయిడ్ దోస్. తెలియక స్టూడెంట్స్ వెళ్ళి జాయిన్ అయిపోతారు. 3 years అయిపోయిన తర్వాత మెయిన్ ఎప్పుడైతే క్లినికల్స్లో ఎంటర్ అవుతారో అప్పుడు వాళ్ళకు రష్యన్ మీడియం ఆర్ చైనీస్ మీడియంలో ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్ ఇన్ ఇండియా. అండ్ థర్డ్ వచ్చేసి మనకు 54 months డ్యూరేషన్ ప్యూర్గా ఎంబీబీఎస్ ఉండాలి. అండ్ డే 1 ప్యూర్ ఎంబీబీఎస్ ఇన్ ద సెన్స్ దాంట్లో లాంగ్వేజ్ కోర్స్ కానివ్వండి లేదా బిఎస్ ప్రోగ్రామ్స్ కానివ్వండి కౌంట్ చేయరు వాళ్ళు. సో 54 months ఎంబీబీఎస్ ఉండాలి. 1 year ఇంటర్న్షిప్ ఉండాలి. 1 year ఇంటర్న్షిప్ చేయాలి అంటే దే షుడ్ హ్యావ్ దర్ ఓన్ హాస్పిటల్స్. రీసెంట్గా మనం చూసుకుంటే కిర్గిస్తాన్లో 13 యూనివర్సిటీస్ని బ్యాన్ చేసింది అక్కడ మినిస్ట్రీ. ఎందుకు అంటే వాళ్ళకు హాస్పిటల్స్ లేవు, ఏదో ఎంఓయూ చేసుకుని వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో అలాంటి కంట్రీస్ కానివ్వండి, ఏదైతే కాంప్లికేట్ ఉన్నాయో అలాంటి యూనివర్సిటీస్ కానివ్వండి, వాళ్ళు ఒకవేళ చేసినా కూడా ఐదర్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ దగ్గర 12,000 స్టూడెంట్స్ అక్కడ కిర్గిస్తాన్లో బాధపడుతున్నారు, వాళ్ళు ట్రాన్స్ఫర్ తీసుకుంటున్నారు. ప్లస్ ఇదే ఎన్ఎంసీ రూల్లో ఇంకొకటి క్లియర్గా ఉంది ఏంటంటే ట్రాన్స్ఫర్ అనేది ఇన్వాలిడ్. ఏదైతే మీరు 54 months ఎంబీబీఎస్ అంటే 4.5 years ఎంబీబీఎస్ 1 year ఇంటర్న్షిప్ చేయాలో అదే యూనివర్సిటీ హాస్పిటల్లో చేయాలి. ప్లస్ మధ్యలో ట్రాన్స్ఫర్స్ ఉండొద్దు. సో ఇలాంటి రాంగ్ యూనివర్సిటీస్, రాంగ్ ఏజెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు 12,000 మంది పిల్లల లైఫ్ క్వశ్చన్ మార్క్లో ఉంది. అయితే మినిస్ట్రీతో వాళ్ళు మాట్లాడుతున్నారు. బట్ అలాంటి కంట్రీ, అలాంటి కాలేజ్ ముందే చూసుకోకుండా ఒక మంచి గవర్నమెంట్ యూనివర్సిటీ మనం చూస్ చేసుకున్నప్పుడు దానికే చాలా అఫిలియేటెడ్ హాస్పిటల్స్ ఉంటాయి. సో మంచి సెటప్ లైక్ లైబ్రరీ కానివ్వండి, ల్యాబ్ కానివ్వండి అన్నీ ఉంటాయి. అండ్ ఫోర్త్ మెయిన్గా వచ్చేసి పాయింట్ ఎన్ఎంసీ గైడ్ లైన్లో మనకు లైసెన్స్ టు ప్రాక్టీస్ ఇన్ ద లోకల్ కంట్రీ. అంటే ఇంతకుముందు మనకు 2002 నుంచి తీసుకొని 2019 దాకా ఎవరైతే స్టూడెంట్స్ వెళ్ళారో వాళ్ళు స్టూడెంట్స్ లాగా ఇండియాకి వచ్చేవాళ్ళు, ఇక్కడ ఎగ్జామ్ రాసి డాక్టర్ అయ్యేవాళ్ళు. బట్ ఇప్పుడు ఎన్ఎంసీ గైడ్ లైన్ ఏమంటుందంటే మీరు అదే కంట్రీలో చదవాలి, అక్కడ ఇంటర్న్షిప్ చేయాలి, అక్కడ లైసెన్స్ తీసుకుని డాక్టర్ అయిన తర్వాత ఇండియాకి మళ్ళీ వచ్చి ఇక్కడ లైసెన్స్ ఎగ్జామ్ రాసి సెకండరీ లైసెన్స్ అనేది ఇక్కడ మీరు తీసుకోవాలి. సో దిర్ ఈస్ అ హ్యూజ్ అండర్స్టాండింగ్ ఇక్కడ చేసుకోవాలి స్టూడెంట్స్. ఏంటి అంటే ఇంతకుముందు ఏ కాలేజ్ అన్నా వెళ్ళినా వాళ్ళకు సరిపోయేది ఇండియాకి వచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏమంటున్నారు మీరు అక్కడ డాక్టర్ లాగా రావాలి, జస్ట్ స్టూడెంట్ లాగా కాదు. మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఆర్ నాట్ రెడీ టు గివ్ ద లైసెన్స్ టు ప్రాక్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని డేస్ మనకు లాస్ట్ 4 years నుంచి ఫిలిప్పీన్స్ అడ్మిషన్ చేయలేదు. ఎందుకు అంటే వాళ్ళ పాపులేషన్ అనేది చాలా తక్కువ ఉంది. అండ్ ఇట్ వాజ్ రూల్డ్ బై యుఎస్ఏ ప్రీవియస్లీ. సో ఎప్పుడైతే ఇండియన్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్తారో దే విల్ నాట్ ప్రిఫర్ టు కమ్ బ్యాక్. ఒక్కసారి వాళ్ళకి లైసెన్స్ అక్కడ ఇచ్చేస్తే దే విల్ స్టే బ్యాక్ దేర్ ఇట్ సెల్ఫ్. సో అక్కడ వాళ్ళ లోకల్ వాళ్ళకు జాబ్ ఆపర్చునిటీస్కి గ్యాప్ క్రియేట్ అవుతుంది, అక్కడ ఫైట్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి వాళ్ళు కాన్ఫ్లిక్ట్లో ఇన్ని సంవత్సరాలు రాలేదు. సో ఈ పాయింట్ వల్ల ఫిలిప్పీన్స్ ఇన్ని సంవత్సరాలు బ్యాన్ ఉంది. సో స్టిల్ దేర్ ఆర్ మెనీ డౌట్స్ అబౌట్ ఫిలిప్పీన్స్. సో దాని గురించి ఇంకా డీటెయిల్గా కావాలి అంటే మీకు ఏదైతే నంబర్ డిస్క్రిప్షన్లో కనిపిస్తుందో దాంట్లో మీరు కాల్ చేసి దాని అప్డేట్స్ తీసుకోవచ్చు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు లాస్ట్ పాయింట్ ఏదైతే మనం మాట్లాడామో, జార్జియా యాజ్ వెల్ యాజ్ రష్యా అండ్ ఉజ్బెక్, కజాక్, కిర్గిజ్, రష్యన్ సిస్టర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ గివింగ్ లైసెన్స్ బికాస్ ద సైజ్ ఆఫ్ రష్యా ఇస్ ఇండియా కంటే 7 times అది పెద్దగా ఉంటుంది. సో అదేదైతే ఫాలో అవుతుందో వాళ్ళకు ఎంతమంది డాక్టర్స్ వచ్చినా ప్రాబ్లం లేదు.
దే విల్ యాక్సెప్ట్. అండ్ అదైతే ఫాలో అవుతుందో దాని సిస్టర్ కంట్రీస్ అయిన ఉజ్బెక్, కజాక్, కిర్గిస్ అదే ఫాలో అవుతాయి. సో దీస్ కంట్రీస్ ఆర్ సేఫ్. అండ్ ప్రీవియస్లీ జార్జియా వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ రష్యా and now it have signed MOU with European nations, so it is considered as European. సో ఈ 4 to 5 కంట్రీస్ ఈజీగా మనం వెళ్ళొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే యూ నీడ్ టు చెక్ అక్కడ లోకల్ లాంగ్వేజ్. ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత లైసెన్స్ ఇవ్వడానికి కొన్ని కంట్రీస్ ఎగ్జామ్ పెడుతూ ఇస్తున్నాయి, కొన్ని కంట్రీస్ లోకల్ లాంగ్వేజ్లో పెట్టిస్తున్నాయి. కొన్ని ఇంగ్లీష్లో ఇస్తే కొన్ని లోకల్ లాంగ్వేజ్లో. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా, మీరు కంప్లీట్ MBBS అయిపోయిన తర్వాత 6 years ఈ తర్వాత ఇంగ్లీష్ మీడియంలో కాకుండా రష్యన్ మీడియంలో ఎగ్జామ్ రాయాలి. అండ్ కొన్ని కంట్రీస్ ఏవైతే ఉన్నాయో లైక్ ఎగ్జాంపుల్ నేపాల్ కానివ్వండి, మారిషస్ కానివ్వండి, లేదా ఉజ్బెక్ కానివ్వండి, ఇలాంటివి వితౌట్ ఎనీ ఎగ్జామ్ డైరెక్ట్గా మనకి ఇచ్చేస్తున్నాయి లైసెన్స్ టు ప్రాక్టీస్. సో బెటర్ టు చూస్ దీస్ కంట్రీస్ కంపేర్ విత్ అదర్. ఓకే సార్, మీరు ఇలా చెప్తుంటే చాలా డౌట్స్ వస్తున్నాయి అనమాట. సో ఇంకా మాట్లాడదాం, ఆ డౌట్స్ గురించి కూడా అన్ని అడుగుతాను నేను. అలాగే యష్ గారు, అబ్రాడ్లో చదవాలి అనుకున్నప్పుడు అందరికీ ఒక కామన్ డౌట్ వస్తుంది, ఏంటి అంటే అక్కడ ఇండియన్ ఫుడ్ దొరుకుతుందా, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, హాస్టల్ ఎలా ఉంటుంది, ఇలాంటి డౌట్స్ కూడా ఉంటాయి కదా. సో దీని గురించి కూడా అలాగే రాకేష్ గారు, సార్ ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు కొన్ని కన్సల్టెన్సీస్ ఏం చేస్తున్నాయంటే నీట్లో క్వాలిఫై అవ్వకపోయినా పర్లేదు, ఫస్ట్ మీరు వెళ్ళి అక్కడ చదువుకోండి, తర్వాత వచ్చి ఇక్కడ రాయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అన్నారు కదా. సో అసలు అది ఎంతవరకు పాసిబిలిటీ అండి? ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది తెలుసో తెలియకో వేరే కన్సల్టెన్సీ ద్వారా అబ్రాడ్ వెళ్ళిపోయి చదువుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు అది వర్త్ కాదు అని మీరు చెప్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళ లైఫ్ నెక్స్ట్ ఏంటి అంటే ఏంటండి? క్వశ్చన్ మార్కేనా? వాళ్ళ కెరియర్ నెక్స్ట్ ఏంటి అంటే ఏం చెప్తారు? మేడం యాక్చువల్లీ దిస్ ఇస్ అ నైస్ క్వశ్చన్. ప్రాబ్లం ఏంటి అంటే మనం వెళ్ళే ముందే ఏ కంట్రీ వెళ్తున్నాము, అసలు ఏ ఏజెన్సీని చూస్ చేసుకున్నాము, ఆ ఏజెన్సీ నుంచి ఆల్రెడీ అక్కడ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఇండియాలో వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారా డాక్టర్ లాగా ముందు చూసుకోవాలి. మోస్ట్లీ ఏమవుతుంది అంటే తెలంగాణ, ఆంధ్రాలో మనం గమనిస్తే మనం ఆల్ ఇండియా మన ఆఫీసెస్ ఉన్నాయి. మెయిన్గా తెలంగాణ, ఆంధ్రలో చూసుకుంటే చాలామంది పేరెంట్సే సబ్ ఏజెంట్స్ లాగా మారి వర్క్ చేయడం, లేదా అక్కడికి వెళ్ళిన స్టూడెంట్సే కన్సల్టెన్సీస్ పెట్టుకొని మా కన్సల్టెన్సీ నుంచి రాకండి, వాళ్ళు ఏదో ఛార్జ్ తీసుకుంటారు, ఆ 20-30 వేలు సేవ్ చేయడానికి మీరు డైరెక్ట్గా మా కాలేజ్కి వచ్చేయండి అని చెప్పి ఏజెంట్స్ లాగా స్టూడెంట్స్ బిహేవ్ చేయడం. దీనివల్ల చాలా పెద్ద గ్యాప్ క్రియేట్ అయిపోయి పేరెంట్కి నాలెడ్జ్ లేకుండా ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అకార్డింగ్ టు NMC వాళ్ళ గైడ్ లైన్స్ ఫాలో అవ్వకపోతే NMC విల్ నాట్ యాక్సెప్ట్. వాళ్ళు ఒక్కరు వెళ్ళినా, 100 మంది వెళ్ళినా, 10,000 మంది వెళ్ళినా NMC డైరెక్ట్లీ చెప్పేసింది మేము తీసుకోము. సో వాళ్ళ ఫ్యూచర్ అనేది క్వశ్చన్ మార్కే మేడం. ఐదర్ వాళ్ళు అక్కడనే ఏదో ఒకటి జాబ్ చేసుకోవాలి, లేదా ఇండియాకి వచ్చిన తర్వాత దే ఆర్ ఈక్వల్ టు 12th పాస్. సో వాళ్ళకి ఎలాంటి ఫ్యూచర్ ఉండదు. సో అందుకే మేము మరీ చెప్పేది, ఇలాంటి న్యూస్ ఛానల్స్లో వచ్చి అవేర్నెస్ కోసం మేము మా టైం ఇచ్చి తీసుకునేది ఎందుకు అంటే ఇలాంటి పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఒకవేళ మిస్ చేస్తే వాళ్ళకు అదే జస్ట్ అడ్మిషన్, బట్ మీకు అది ఒక లైఫ్. సో బిఫోర్ చూసింగ్ ఎనీ కంపెనీ, బిఫోర్ చూసింగ్ ఎనీ ఏజెంట్ 1-10 సార్లు వెరిఫై చేయండి. ఆల్రెడీ వాళ్ళు ఎంతమంది స్టూడెంట్స్ పంపించారు, వాళ్ళ దగ్గర యూనివర్సిటీ నుంచి సర్టిఫైడ్ ఏదైతే ఆథరైజేషన్ లెటర్ ఉందా లేదా, వాళ్ళు పంపించిన స్టూడెంట్స్తో ఆల్రెడీ మాట్లాడారా, వాళ్ళు ముందు ఆ కంట్రీకి వెళ్ళొచ్చారా లేదా. చాలా మంది కన్సల్టెన్సీస్ వేరే ఏదో చేసే ఏజెన్సీస్ కూడా, ట్రావెల్ ఏజెన్సీస్, పాస్పోర్ట్ ఏజెన్సీస్ కూడా ఇప్పుడు ఏదో ఒక మెయిన్ ఏజెంట్ ఉంటాడు, ఆయనకి వెళ్ళి మేము ఇచ్చేస్తాము, మీకు తగ్గిపోతుంది ఖర్చు అని చెప్పేసి చేస్తున్నారు. తర్వాత మోసపోయి అలాంటి ఫైల్స్ మా దగ్గర చాలా వచ్చాయి మేడం. సో వీ కాంట్ డూ ఎనీథింగ్. మేము చేసేది ఏం లేదు. మళ్ళీ నీట్ రాయాలి, మళ్ళీ జాయిన్ అవ్వాలి. అలా అని వాళ్ళు డైరెక్ట్గా జాయిన్ అవ్వలేరు, అలా అని డైరెక్ట్ ట్రాన్స్ఫర్ కూడా తీసుకోలేరు. సో NMCలో ఈ రెండు కూడా వ్యాలిడ్ ఉండదు. సో చూస్ చేసుకునేటప్పుడే మంచి కన్సల్టెంట్ని, మంచి యూనివర్సిటీని చూస్ చేసుకోవడం బెటర్ అనమాట. ఫైనల్గా ఇప్పుడు తెలిసింది ఏంటి అంటే. ఓకే, అలాగే యష్ గారు మీరు చెప్పండి. చాలా మందికి ఇందాక నేను అడిగినట్లు పేరెంట్స్ అందరికీ ఒక డౌట్ ఉంటుంది, అబ్రాడ్లో అంటే వెదర్ పడుతుందో లేదో, పిల్లలకి ఫుడ్ పడుతుందో లేదో, అక్కడ సెక్యూరిటీ పరంగా ఎలా ఉంటుందో ఏంటో, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? షూర్ అండి. సో లెట్స్ సే ఎప్పుడైనా అబ్రాడ్ ఎడ్యుకేషన్ చూస్ చేసుకున్నప్పుడు ఈ సహజమైన డౌట్స్ అందరికీ లేకుండా కామన్గానే ఉంటాయి. ఒకటైతే రెస్ట్ అష్యూర్డ్ ఎలా చెప్పచ్చు అంటే ఫుడ్ గురించి అంటారా, లేకపోతే హాస్టల్స్ గురించి అంటారా, ఇండియన్స్ ఆర్ బేసికలీ ఎవ్రీవేర్ అండి నా ఉద్దేశంలో అయితే. సో దిస్ ఈస్ బేసికలీ అ బ్లెస్సింగ్ ఫర్ అస్ ఒక రకంగా చెప్పుకోవాలంటే. అండ్ మన సైడ్ నుంచి తీసుకుంటే కనుక లెట్స్ సే పీపుల్ హూ వీఆర్ ప్రాసెసింగ్ లైక్ ఫ్రమ్ ఆర్ కన్సల్టెన్సీ, మేము పర్టికులర్లీ మెడిసిన్ గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడికి ఒకసారి స్టూడెంట్ చేరిన తర్వాత, పర్టికులర్లీ వెన్ యూ టాక్ అబౌట్ హాస్టల్ కానీ, వెన్ యూ టాక్ అబౌట్ మెస్ కానీ, so we will make sure that our chef or our warden or our somebody like who's a caretaker to the student is present. అక్కడ ఉంటూ వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ, వాళ్ళకి టైంకి సరిగ్గా ఫుడ్ అందుతుందో అంతా చెక్ చేసుకుంటూ, అదంతా రెస్పాన్సిబిలిటీస్ అంతా తీసుకుంటారు. ఇది కాకుండా లెట్స్ సే స్టూడెంట్స్ అనేది రకరకాల చోట్ల నుంచి వస్తారు. కొంతమంది నార్త్ ఇండియా నుంచి రావచ్చు, సౌత్ ఇండియా నుంచి రావచ్చు. సో వాళ్ళకి తగ్గట్టుగా, వాళ్ళ బ్యాచెస్కి తగ్గట్టుగా వాళ్ళకి కావాల్సిన మీల్ ప్లాన్స్ కానీ, 3 పూట్ల ఫుడ్ ప్రాపర్గా, కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే లైక్ 2 పూటలే పెడతారు, 3 మీరు అరేంజ్ చేసుకోమని అంటారు. అలా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళకి హాస్టల్స్లో ప్రాపర్ లెట్స్ సే వాళ్ళకి వైఫై నుంచి
లేకపోతే వాటర్ హీటర్స్ నుంచి, లేకపోతే బాగా చలి ఉన్న ప్రాంతాలు, ఎసెన్షియలీ వెన్ యూ టాక్ అబౌట్ రష్యా కానీ, ఉజ్బెక్ కానీ, జార్జియా కానీ ఎంతో కొంత చలి ప్రాంతాలు ఇవి. మనకి ఇండియాలో, నార్త్ ఇండియాలో దాని మీద కొంచెం ఎక్కువ చలి ఉంటుంది. సో అక్కడ నెసెసరీ హీటింగ్ ఫెసిలిటీస్ కానీ, లేకపోతే సడన్ గా స్టూడెంట్కి ఏదైనా అవసరం వచ్చింది, మెడికల్ ఎమర్జెన్సీస్ వచ్చింది, సో మన పర్సన్ అక్కడ ఉండి ప్రాపర్గా వాళ్ళని గైడ్ చేస్తారు. అండ్ రెస్ట్ అష్యూర్డ్లీ క్లైమేట్ గురించి మాట్లాడుకుంటే కొంచెం లైక్ ఇండియా మీద పోల్చుకుంటే కనుక నార్త్ ఇండియన్ క్లైమేట్ మనం ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. చలి ఉంటుంది డెఫినెట్లీ, బట్ మేము గమనించింది ఏంటంటే స్టూడెంట్స్ కూడా, బికాస్ కొంత ఇందాక లైక్ రాకేష్ గారు కూడా చెప్పినట్టు ఏంటంటే వాళ్ళు ఒక సర్టన్ ఏజ్ వెళ్తున్నారు కదా, 18 years 17 years వెళ్తారు. సో దే స్టిల్ డెవలపింగ్ బాడీస్ అనమాట. వీళ్ళకి ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోమేటికలీ వాళ్ళ కష్టం అయిపోతారు. వాళ్ళ బాడీ స్లోగా అలవాటు అవుతుంది. ఇనీషియల్ గా కొంచెం వస్తుంది కానీ బట్ డెఫినెట్లీ అలవాటు పడిపోతుంది. సో మనకి వెళ్ళిన చాలా మంది స్టూడెంట్స్ లెట్స్ లైక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అయిన తర్వాత సార్ నాకైతే అసలు పెద్ద డిఫరెన్స్ ఏంది తెలియట్లేదు, బాగుంది, లైక్ సేమ్ కొంచెం చల్లగా ఉంది అంతే, ఏదో 24 గంటలు ఏసీ వేసుకున్నట్టుంది, దాని తప్ప ఇంకేం లేదని చెప్పారు. బట్ దాట్స్ దాట్. ఫెసిలిటీస్ పరంగా అంటారా, ఇంకా వాళ్ళకి అక్కడ లోకల్ గా అపార్ట్ ఫ్రమ్ లెట్స్ సే హాస్టల్ బాగా బోర్ కొట్టేసిందంటే బయట ఇండియన్ రెస్టారెంట్స్కి వెళ్ళి తినేసేయండి హాయిగా. చాలా ఫెసిలిటీస్ అక్కడ దొరుకుతాయి. గ్రాసరీస్ కూడా మనకి కావాలంటే సడన్ గా లైక్ అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. సో మోరలస్ ఏంటంటే స్టూడెంట్ కంఫర్టబుల్ గా అక్కడికి వెళ్ళి, అండ్ ఇంకోటి ఎకనామికల్ గా అంటే తక్కువ ఖర్చుల్లో, లైక్ మరీ ఎక్కువ అబ్రాడ్ వెళ్ళిపోతున్నాం కదా, అయ్యో నేను చాలా డాలర్స్ ఖర్చు పెట్టేయాలన్న బాధ కూడా లేకుండా ఇలాంటి కంట్రీస్ లైక్ రష్యా, జార్జియా, ఉజ్బెకిస్తాన్ ఇలాంటి కంట్రీస్కి వెళ్తున్నప్పుడు ఇండియాకి రిలేటెడ్ కరెన్సీ వాల్యూనే కొంచెం దగ్గర ఉండటం వల్ల మరీ ఎక్కువ ఖర్చు కూడా అనిపించదు అనమాట. సో ఈ రకంగా స్టూడెంట్స్ కొంచెం స్లోలీ అక్కడ కష్టం అవుతూ వాళ్ళ సర్వైవల్ని ప్లాన్ చేసేసుకుంటారు. ఓకే, అలాగే రాకేష్ గారు మీరు చెప్పండి సార్. మీరు ఇందాక అన్నారు అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదవటం అన్నది మరీ ఇండియాతో పోలిస్తే అంత ఖర్చు కాదు, కొంచెం రీజనబుల్ ఖర్చులోనే చదువుకోవచ్చు అని చెప్పారు. అయితే నా డౌట్ ఏంటంటే అది కూడా కొంచెం ఎక్కువ ఖర్చు అని ఫీల్ అయ్యే వాళ్ళు, లేదంటే అంత ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి స్కాలర్షిప్ ఆప్షన్ అలాంటివి ఏమైనా ఉంటుందా? 100% మేడం. మనకు మెయిన్గా చూసుకుంటే ఇప్పుడు అవసినా యూనివర్సిటీ, అవసినా బాటమీ మెడికల్ యూనివర్సిటీ ఏదైతే జార్జియాలో ఉందో అది మనకు 3.5 లక్షలు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తుంది. దాని ట్యూషన్ ఫీజు వచ్చేసి 25 లక్షలు. సో మీరు ఇయర్లీ 5 lakhs పే చేసుకుంటూ వెళ్ళిపోతే 5 yearsలో దాని ఎంబీబీఎస్ కంప్లీట్ అవుతుంది. ఈవెన్ ఇన్ దట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇంటర్న్షిప్ కూడా ఇప్పుడు యాడ్ అయింది కాబట్టి అది 1 year ఫీజ్ ఎక్స్ట్రా అవుతుంది. సో మేము యూనివర్సిటీకి రిక్వెస్ట్ చేసి ఏం చెప్పాము అంటే యూ జస్ట్ కలెక్ట్ ఓన్లీ దోస్ చార్జెస్ విచ్ ఆర్ నెససరీ. ఇప్పుడు $5,000 అయితే ఫైనల్ ఇయర్లో అవ్వదు. సో మనము రిక్వెస్ట్ చేసినప్పుడు దే హ్యావ్ కన్సిడర్డ్. ఇప్పుడు జార్జియా మోర్ దెన్ 20,000 ఇండియన్ స్టూడెంట్స్ వెళ్ళారు. సో వీ ఆర్ రెగ్యులర్లీ ఇన్ టచ్. లైక్ 2017 నుంచి ఎప్పుడైతే జార్జియా ఎక్కువ మంది స్టూడెంట్స్ వెళ్ళడం స్టార్ట్ చేశారో వీఆర్ వర్కింగ్ ఇన్ ఫ్రమ్ సిన్స్ దట్ టైమ్. సో వీ హ్యావ్ రిక్వెస్టెడ్. ఇంతకుముందు ఎంబెస్సీ అక్కడ లేదు, ఇండియన్ ఎంబెస్సీ, ఇప్పుడు ఎంబెస్సీ వచ్చేసింది. దెన్ ఈ ఇంటర్న్షిప్ పార్ట్లో కూడా దే హ్యావ్ కన్సిడర్డ్ అస్. దిస్ ఈస్ ద ఓన్లీ యూనివర్సిటీ, అవసినా బాటమీ మెడికల్ యూనివర్సిటీ. అక్కడ మనకు దే ఆర్ గివింగ్ 3.5 lakh స్కాలర్షిప్ ఇన్ internship. They are not collecting, either they are collecting a nominal fee there, and students ఎవరైతే 90+% ఉందో $1,000 బోనస్ గా వాళ్ళు ఫస్ట్ ఇయర్ లో ఇచ్చేస్తున్నారు. అంటే దగ్గర మనకి 21 లక్షల్లో కంప్లీట్ ఎంబీబీఎస్ ట్యూషన్ ఫీజు అనేది జార్జియాలో వచ్చేస్తుంది. దట్ ఈస్ ఏ సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. మోస్ట్లీ గర్ల్స్ ఎక్కువ చూస్ చేసుకుంటారు. అండ్ ఇండిగో ఫ్లైట్ విల్ ట్రావెల్ టు దట్, లైక్ 4.5 hours డైరెక్ట్ ఇండిగో ఫ్లైట్ వెళ్తుంది. కంపేర్ విత్ ఉజ్బెకిస్తాన్ కూడా ఒక స్టూడెంట్స్ మన వాళ్ళ దగ్గర ఒక 40 స్టూడెంట్స్ లాస్ట్ బ్యాచ్లో వెళ్ళారు. సో దే ఆర్ వెరీ హ్యాపీ. 2 hours 40 minutes డైరెక్ట్ ఫ్లైట్ ఉజ్బెక్లో ఉంది. సో ఈ 2 countries చూసుకున్నాం, 2 AVs మీరు చూసుకున్నప్పుడు దాంట్లో మీకు క్లియర్గా అనిపించింది ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. అడ్మిషన్ నుంచి తీసుకొని హ్యాండ్ హోల్డింగ్ సిస్టమ్ అనమాట. ఎందుకంటే దే ఆర్ కిడ్స్. సో అడ్మిషన్ మనమే చేస్తాం, వీసా మనమే చేస్తాం, ప్రాసెసింగ్, ఎయిర్పోర్ట్ పికప్ డ్రాప్, ప్రీ డిపార్చర్, పోస్ట్ డిపార్చర్ అన్నీ చూసుకుంటూ స్కాలర్షిప్ ఇప్పిస్తూ మన ఓన్ హాస్టల్స్ అండ్ మెస్ అక్కడ పెట్టి లైక్ day 1 జాయిన్ అయినప్పటి నుంచి టిల్ డే ఎండ్ గ్రాడ్యుయేట్ అయ్యేదాకా మన ప్రామిస్ అనేది మనం పెట్టుకొని వాళ్ళకి చేస్తాము. అండ్ వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ బాట్ అవర్ స్టూడెంట్స్. ఆల్రెడీ వాళ్ళు వచ్చారు, ఇక్కడ టెస్ట్ రాశారు, క్వాలిఫై అయ్యారు. ఈవెన్ దెర్ ఆర్ సమ్ స్టూడెంట్స్ హూ ఆర్ ఎంటర్డ్ PG. సో మన స్టూడెంట్స్ సక్సెస్ఫుల్గా. ఓకే, నైస్ అండి. అలాగే యష్ గారు మీరు చెప్పండి, అంటే స్టూడెంట్స్ ఓక్స్ని కాంటాక్ట్ చేయాలి అంటే ఎలా చేయాలి? మీకు అసలు బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? మ్యామ్ ఏమైతే ఓక్స్ ఓవర్సీస్ గా లైక్ కన్సల్టేషన్ అనేది వీఆర్ ప్రొవైడింగ్ ఇట్ పాన్ ఇండియా అండ్ ఈవెన్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ ఇండియా ఆల్సో, బయట స్టూడెంట్స్ చేసినప్పుడు. బట్ లెట్స్ సే ఎవరైనా మన బ్రాంచెస్ కి రావాలి, పర్సనల్ గా కలిసి పర్సనల్ కౌన్సిలింగ్ తీసుకోవాలి పేరెంట్స్ తో కానీ వాళ్ళు వచ్చనుకుంటే, సో వీ గట్ మల్టిపుల్ బ్రాంచెస్. హైదరాబాద్ లో వీ గట్ 5 branches అండి. విత్ హిమాయత్ నగర్ మాది హెడ్ ఆఫీస్. అది కాకుండా మాకు గచ్చిబౌలి, మాకు కుకట్పల్లి, దాని తర్వాత ఎల్బీ నగర్, నాగోల్, ఇట్లా రకరకాల ప్లేసెస్ లో మాకు బ్రాంచెస్ ఉన్నాయి. ఇది కాకుండా వీఆర్ దేర్ ఇన్ విజయవాడ, విశాఖపట్నం అండ్ బెంగళూరు. సో ఎప్పుడైనా సరే స్టూడెంట్స్ యూజువల్లీ దే కెన్ డూ 2 things అండి. ఒకటి డైరెక్ట్ ఓక్స్ ఓవర్సీస్ అని టైప్ చేస్తే దే విల్ ఫైండ్ అ నంబర్.
ఆ నెంబర్కి కాల్ చేసి మాతో మాట్లాడచ్చు. ఈ బ్రాంచెస్ లో ఎక్కడైనా లేకుండా కావాలంటే డైరెక్ట్ వాకింగ్ చేసుకోవచ్చు. లేదు జస్ట్ నార్మల్ గా మాకు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ ఉన్నాయి. మాకు ఏంటంటే ఓక్స్ ఓవర్సీస్ అని చెప్పేసి మాకు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంది. దాంట్లో కూడా ఎప్పుడైనా ఏదైనా లేకుండా జస్ట్ హాయ్ సింపుల్ హెలో పెట్టినా సరే ఆ టీమ్ విల్ లేకుండా రీచ్ బ్యాక్ టు దెమ్, ప్రాపర్ గా కావాల్సిన గైడెన్స్ ఇస్తూ ఎగ్జాక్ట్లీ స్టూడెంట్ రిక్వైర్మెంట్స్ ఏంటో ప్రాపర్ గా అర్థం చేసుకుంటూ దానికి రిలేటెడ్ లేకుండా సర్వీసెస్ మనం ఎలా ఇవ్వగలం, ఏం చేయగలము, అండ్ వాళ్ళ ప్లానింగ్ అనేది ఎలా చేయాలని చెప్పి లేకుండా క్లియర్లీ వాళ్ళకి ఒక ఐడియా ఇస్తాం మనం మన సైడ్ నుంచి. ఓకే అండి. అలాగే రాకేష్ గారు మీరు చెప్పండి ఫైనల్గా, అంటే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం అక్కడ ఫుడ్ గురించి మాట్లాడాము, అలాగే మనీ ఎంత అవుతుంది ఏంటి అని మాట్లాడాము. ఇంకా ఫైనల్గా పేరెంట్స్కి వచ్చే లాస్ట్ డౌట్ ఏంటంటే సేఫ్టీ. అక్కడికి వెళ్ళిన తర్వాత సేఫ్టీ పర్పస్ ఎలా ఉంటుంది ఏంటి అని ఒక డౌట్ ఉంటుంది కదా, సో దాని గురించి ఏం చెప్తారు? మేడం మనం చూస్ చేసుకున్న యూనివర్సిటీస్ బోత్ ఆర్ జార్జియా యాజ్ వెల్ యాజ్ ఉజ్బెక్. దీస్ ఆర్ బోత్ మెయిన్లీ ఉమెన్ డామినేటింగ్ కంట్రీస్. ఇక్కడ మెయిన్గా మనం చూసుకుంటే ద ఫీమేల్ రేషియో అక్కడ ఎక్కువ ఉంటుంది. ఆ కంట్రీలో మేల్ కన్నా ఫీమేల్ రేషియో ఎక్కువ ఉంటుంది. మీరు ఎక్కువ ఎక్కడ చూసిన ట్యాక్సీస్ కానివ్వండి, టీచర్ కానివ్వండి, పైలట్, ఆల్ జాబ్స్లో అక్కడ ఫీమేల్ డామినేటింగ్గా ఉంటారు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అక్కడ క్రైమ్ అనేది చాలా తక్కువ ఉంది. సో ఇఫ్ యూ కంపేర్ జార్జియా is the third safest country in the world, అండ్ ఉజ్బెకిస్తాన్లో గత లాస్ట్ 20-25 years నుంచి రేప్ అనే సినారియో ఇప్పటిదాకా అక్కడ లేదు. అండ్ అవర్ స్టూడెంట్స్ ఆర్ ఆల్సో దే ఫీల్ వెరీ సేఫ్. మోర్ దాన్ దట్ మన ఓన్ అక్కడ వార్డెన్స్ ఉంటారు, 24/7 సీసీ క్యామ్స్ ఉంటాయి. సో 8 o'clock మన హాస్టల్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. సో ఎండ్ టు ఎండ్ అంటే మనం తీసుకెళ్ళాము అక్కడ అన్న తర్వాత ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ మన కంపెనీది. సో 24/7 ఎనీ టైం మనం ఏదైతే సీసీ క్యామ్ ఉంటుందో అది పేరెంట్స్కి కూడా మనం యాక్సెస్ ఇచ్చేస్తాము. సో రాను పోను కంట్రీస్కు డైలీ 3 flights ఉన్నాయి మేడం. సో దీస్ ఆర్ వెరీ, మనం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తే ఎంత టైం పడుతుందో ఢిల్లీ టు యూనివర్సిటీ అంత టైంలో దే విల్ రీచ్ ది యూనివర్సిటీ. సో దీస్ ఆర్ ద సేఫెస్ట్ డెస్టినేషన్స్ ఏషియన్ కాంటినెంట్లోనే ఉంటాయి. ట్రావెల్ కానివ్వండి, లేదా అక్కడ కేరింగ్ కానివ్వండి, అకాడమిక్, నాన్ అకాడమిక్ ఎవ్రీ సపోర్ట్ మనది ఉంటుంది. సో వీఆర్ రన్నింగ్ ఎ హ్యూజ్ ఇన్స్టిట్యూషన్ విత్ హ్యూజ్ టీమ్. సో ఎలాంటి ఛాలెంజ్ వచ్చినా ఎస్ ఛాలెంజెస్ వస్తాయి, బట్ వీ విల్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్టూడెంట్కి ప్రాబ్లమ్కి మధ్యలో మేము ఉంటాం. సో there won't be any issue regarding safety and security. అది మేము హామీ ఇస్తున్నాం. ఓకే రైట్. థ్యాంక్ యూ రాకేష్ గారు, అలాగే థ్యాంక్ యూ యష్ గారు. స్టూడెంట్స్ ఎంబీబీఎస్ అబ్రాడ్లో చదివితే వాళ్ళ కెరియర్ ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ అబ్రాడ్లో చదవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెల్కమ్. ఓకే, చూశారు కదా, ఇది వాళ్ళ ఏబిఎన్ దిక్సూచి. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్.